వరుస గొప్ప సంస్థ ఆంధ్రాకి వస్తుంటే చెడగొడుతున్నారు. ఇట్లాంటివన్నీ నాశనం చేయడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఆంధ్రజ్యోతి ఓ పెద్ద కథనం రాసుకొచ్చింది. అదే సందర్భంలో వరుస మీద దుష్ప్రచారం అంటూ మరోవైపు తెలుగుదేశం మాట్లాడింది. 99 పైసలకే ఇచ్చినట్టు చూపించండి అని. చూపించాల్సింది జీవో ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కదా. లేదయ్యా వరుస అనేటటువంటి సంస్థకి ఓ 25 ఏళ్ల అనుభవం ఉంది, లేకపోతే వాళ్ళ దగ్గర ఓ 10,000 కోట్ల పెట్టుబడి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి పిలిచాం, వాళ్ళకి ఇక్కడ తక్కువకి ఇచ్చాం, 1,50,00,000 రూపాయలకి ఐటీ ఏరియాలో, 50 లక్షల రూపాయలకి యువతల ఏరియాలో ఇచ్చాం, 2 కూడా విశాఖలోనే ఇచ్చాం అని చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా. అయినా ఎందుకు చూపించట్లేదు కాగితం? వాళ్ళకి ఇచ్చిన ఆధారాలు ఎందుకు చూపించట్లేదు? వెరీ సింపుల్ లాజిక్. ఇప్పుడు చూపెడితే దాని మీద ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు. ఈవెన్ టీసీఎస్ మీద ఛాలెంజ్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. వాళ్ళు లీజుకి ఇవ్వమని అడిగితే ఏకంగా 99 పైసలకి రిజిస్ట్రేషనే చేయమని ఇవ్వడం ఏంటి అన్నటువంటి దాని మీద. అట్లాగే దీని మీద కూడా రేపు పొద్దున ఎవరైనా వెళ్తారు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు సమ్మర్ సెలవులు వస్తాయి కోర్టులకి. ఆ టైంలో ఒక జీవో ఇచ్చేసేసి గబక్కన రిజిస్ట్రేషన్ చేసేస్తే రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్ని క్యాన్సిల్ చేయడం ఉండదు. చేస్తే మళ్ళీ కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా చేస్తానికి ఎత్తులు నడుస్తున్నాయి. అసలు ఇంతకీ వరుస అనేటటువంటి సంస్థ అమెరికాలో ఇప్పటిదాకా కేవలం 300 కోట్లే ట్యాక్స్ కట్టింది అన్నది నిజమా కాదా? అట్లాగే దాని దగ్గర కనీసం ఒక 1000 కోట్ల రూపాయలు ఆ ప్రమోటర్లు అని చెప్పుకునే వాళ్ళందరూ కలిసి పెట్టుబడి పెట్టింది కూడా లేదు, ఒక బల్క్ అమౌంట్గా ఒక అకౌంట్లో పెట్టింది కూడా లేదు అన్నది నిజమా కాదా? ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాందే ప్రతిపక్షాలదా?